రోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ పీజీ హాస్టల్ బిజినెస్. పీజీ హాస్టల్స్ రన్ చేసి డబ్బులు ఏ రకంగా సంపాదించేసి ఇంట్లో లాభాలేంటి, నష్టాలేంటి, కష్టాలేంటి అన్నీ క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓపికగా లాస్ట్ దాకా మీరు చూడండి. ఎందుకంటే ఆహ్, లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు ఈ బిజినెస్ ఏ బిజినెస్ అయినా సరే మొత్తం బిజినెస్ ఐడియాస్ వీడియోస్. సో, ఇలాంటి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు మంచి చదువు కోసం ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి పీజీ హాస్టల్స్ అనేవి చాలా అవసరం పడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా తరచూ పీజీ హాస్టల్స్‌లో స్టే చేస్తూ ఉంటారు. సో, ఇది కాకుండా యాత్రా స్థలాలను చూడటం కోసం కూడా వచ్చేవాళ్ళు ఎక్కువగా పీజీ హాస్టల్స్‌లోనే ఉంటూ ఉంటారు. కొంతమంది పర్యాటకులు ప్రముఖ నగరాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లోని పీజీ హాస్టల్స్ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని హోటల్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల పీజీ హాస్టల్స్ వైపు వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. సో, అందువల్ల పీజీ హాస్టల్ వ్యాపారం మొదలుపెట్టడం అనేది మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో పీజీ హాస్టల్స్‌కి బాగా డిమాండ్ కూడా ఉంది. మీరు దీన్ని ఒక బిజినెస్‌గా డెఫినెట్‌లీ ఎంచుకోవచ్చు. ఇందుకోసం మీరు ఫస్ట్ దీన్ని ఎలా మొదలుపెట్టాలి? అలాగే ఈ బిజినెస్‌లో ప్రాఫిట్స్, రిజిస్ట్రేషన్, నమోదు ఎట్లా ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. కొంచెం ఓపిక తీసుకొని లాస్ట్ దాకా చూడండి. పీజీ హాస్టల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మీకు మంచి లొకేషన్ అవసరం అవుతుంది. మంచి లొకేషన్ చూసుకొని పీజీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకుంటే మంచి లాభాలను మీరు రాబట్టొచ్చు. లొకేషన్ పైనే ఈ పీజీ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. హాస్టల్ లేదా పీజీని ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సహాయపడుతుంది. దీనికోసం మీరు కాలేజు లేదా ఏదైనా స్కూలు ఈ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో గనుక పీజీ బిజినెస్ స్టార్ట్ చేస్తే వీటిని ఏర్పాటు చేయొచ్చు. లేదా ఒక కార్పొరేట్ సంస్థ లేదా ఏదన్నా ఒక పెద్ద పెద్ద బిజినెస్ ఆఫీసుల దగ్గర దీన్ని స్టార్ట్ చేస్తే గనుక ఈజీగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు పనిచేసేటువంటి చోట ఇలాంటి హాస్టల్స్ ఉంటే ఆఫీస్‌కి వెళ్ళి రావడానికి దానికి ఎక్కువ సమయం అనేది పట్టదు. ఈజీగా వాళ్ళు తమ ఆఫీస్ టైమింగ్స్‌కి ముందుగానే చేరుకోవచ్చు. సో, అలాగే విద్యార్థులు కూడా కళాశాలల సమీపంలోనే ఉండడానికి ఇష్టపడతారు. వెంటనే వెళ్ళిపోవడానికి తమ కాలేజ్‌కి గాని, ఆఫీస్‌కి గాని, వర్క్‌కి గాని, ఇంకోటి గాని ఇమ్మీడియేట్‌గా రీచ్ అయ్యేలాగా తేలిగ్గా దగ్గరే ఉందిరా అనుకునేటువంటి ప్లేస్‌లో వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అలా మీకు బిజినెస్‌లో లాభాలొస్తాయి. సో, హైవేలు లేదా ప్రధాన రహదారులు అంటారు కదా! పెద్ద రోడ్స్ అక్కడ కూడా మీ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ ఉండాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్. మీరు పీజీ హాస్టల్ పెట్టాలనుకునే దగ్గర హాస్టల్ వాటర్ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి ముందు మనం. సో, దానికి సంబంధించి ఖర్చులు అంటే పీజీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే ఖర్చులు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. దాంతో మీరు కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఒక సొంత ఇంటిని మీరు పీజీ హాస్టల్‌గా మార్చొచ్చు. కస్టమర్స్‌కి ఇక్కడ పరుపు, బట్టలు అంటే టవల్స్ ఇలాంటి కొత్త కొత్త వస్తువులు అందుబాటులో ఉంచాలి. దీన్ని ఓపెన్ చేయడానికి ఒక భవనం కావాల్సి ఉంటుంది. లేదు మనకి ఒక సొంత ప్లేస్ ఉందనుకుంటే అక్కడే కూడా నిర్వహించుకోవచ్చు. లేదంటే సెపరేట్‌గా ఒక హౌస్ తీసుకుంటే దానికి రెంట్‌కి పే చేసుకుంటాం. ఇలా పీజీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 5,00,000 లోపు పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. అలాగే పీజీ హాస్టల్‌లో ఉండే గెస్ట్‌లకి గాను కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. అవేంటంటే మొదటిది సెక్యూరిటీ లాకర్స్ కంపల్సరీ ఉండాలి. కొన్ని నెలల పాటు గెస్ట్‌లు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర లగేజ్ తెచ్చుకుంటారు. కాబట్టి దానికోసం పక్కాగా ఒక సెక్యూరిటీ ఎన్వైర్న్‌మెంట్ మనం క్రియేట్ చేయాలి. సో, గెస్ట్‌లకి తమ లగేజ్ సురక్షితంగా ఉంది అనిపించుకోవడం కోసం డెఫినెట్‌లీ ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థులు కూడా తమ వంతు తెచ్చుకున్నటువంటి వస్తువులు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. దీనివల్ల వస్తువులు పోయే ప్రమాదం ఉంటుంది. సో, వాళ్ళు తీసుకునే వస్తువుల్ని సెక్యూరిటీ లాకర్స్‌లో పెట్టడం వల్ల భద్రంగా ఉంటాయి. మీరు కూడా ఈ బిజినెస్ ప్రారంభించినప్పుడు మంచి లాకర్‌ని, మంచి భద్రతను అందించిన వాళ్ళు అవుతారు. రెండోది పరుపు. చాలా ఇంపార్టెంట్ ఇది. కొన్ని హాస్టల్‌లో చూసుకుంటే డబుల్ డెక్, సింగిల్ డెక్ అని ఇట్లా రకరకాల బెడ్స్ అనేవి ఉంటాయి. మీరు పీజీ హాస్టల్‌లో ఉండేటువంటి రూమ్స్‌ని విభజించుకొని సింగిల్ రూమ్స్ అట్లా షేరింగ్ చేసుకొని మంచి మంచి పరుపులను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గదిలో కూడా టీవీ, ఏసీ సౌకర్యం కల్పిస్తే బావుంటుంది. మూడోది ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇది కంపల్సరీ పీజీ హాస్టల్‌లో ఇంటర్నెట్ ఫెసిలిటీని అవైలబుల్‌గా ఉంచడం వల్ల ఈ రోజుల్లో ఇంటర్నెట్ అందరూ వాడుతున్నారు కాబట్టి ఇది కంపల్సరీ ఇక. ఇక్కడ వచ్చేటువంటి గెస్ట్‌లు ల్యాప్‌టాప్ అది తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండి చేసుకుంటూ ఉంటారు. దానికి కూడా ఇంటర్నెట్ అనేది కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మధ్య. అలాగే పీజీ హాస్టల్‌లో చిన్న రూమ్‌లో డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే ఈ విధంగా మీరు కస్టమర్స్‌కి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా పీజీ బిజినెస్‌లో బాగా డబ్బు సంపాదించొచ్చు. క్వాలిటీ ఇంపార్టెంట్. సో, దీనికి సంబంధించిన లైసెన్స్, అగ్రీమెంట్ ఇవన్నీ ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది పీజీకి తీసుకోవాలి. హాస్టల్ ఓపెన్ చేసేటప్పుడు ఈ లైసెన్స్‌కి అప్లై చేసుకోవాలి. ఈ లైసెన్స్ కనుక ఉంటే మనం బిజినెస్ చేయడానికి అర్హులం అవుతాం. అలాగే ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీ. సో, పీజీ హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఫుడ్ మనం అందిస్తాం కాబట్టి ఫుడ్ స్టేట్స్ ఎఫ్ఎస్ఎస్ఏ ఉంది కదా! ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళది. అది కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ పొందాలి. ఇవన్నీ పొందిన తర్వాత పీజీ హాస్టల్ మనం మొదలు పెట్టుకోవచ్చు. పీజీ హాస్టల్ నిర్వహించడానికి మ్యాన్ పవర్ అనేది మనకు అనవసరం. సో, హాస్టల్ క్లీనింగ్ కోసం గాని, హాస్టల్ ముందుండే సెక్యూరిటీ గార్డ్స్ గాని ఇట్లా రకరకాల రీజన్స్ కోసం మనం మ్యాన్ పవర్ కావాల్సి ఒకళ్ళిద్దరు పీజీ హాస్టల్ కోసం ఒకళ్ళిద్దరు మనం నియమించుకోవాలి.
హాస్టల్లో ఎమర్జెన్సీ లేకపోతే ఇంకో ఆధారము ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్షించడానికి మనం ఇతరులను అప్రమత్తం చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే ఈ అలారంతో పాటుగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ, సేఫ్టీ, క్వాలిటీ అనేది ఇస్తే కనుక డెఫినెట్లీ మనం మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాం. కొన్ని లక్షల్లో దీంట్లో ప్రాఫిట్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో దాని గురించి ఇక్కడి నుంచి చెప్తే జాగ్రత్తగా వినండి. సో ఏ విధంగా ఉంటాయి ప్రాఫిట్స్? మామూలు హాస్టల్స్ లో నెలవారీ ఛార్జీలు లాగానే ఇక్కడ కూడా నెలవారీ ఛార్జెస్ ఉంటాయి. మామూలు పీజీ హాస్టల్స్ లో ఒక 5,000, 10,000 వరకు తీసుకుంటూ ఉంటారు. సో ఈ పీజీ హాస్టల్ ఛార్జెస్ అనేవి ప్రాంతాన్ని బట్టి, ప్లేస్ బట్టి అలా ఉంటాయి. ఢిల్లీ ఇలాంటి ప్రదేశాల్లో అయితే నెలకి 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మామూలు హాస్టల్స్ లో అయితే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆదాయం అనేది బాగుంటుంది. పీజీ హాస్టల్స్ ఇవి కనుక చూసుకుంటే ఉండే తక్కువ వాళ్ళైనా కూడా మంచి మనీ వస్తుంది. నెలకు 5,000 చూసుకున్నా ఒక 10-15 మంది గెస్టులు మన దగ్గర ఉన్న 50,000 వరకు వస్తాయి. వీటిలో ఫుడ్ మెయింటెనెన్స్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ తీసేసిన నెలకి 5,000 వరకు పర్ పర్సన్ ప్రాఫిట్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ పీజీ హాస్టల్స్ లో రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నిర్ణయించుకోవాలి.